హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నానీస్ హెల్దీ కుకింగ్ ఛానల్లో ఈరోజు మీతో ఇంకొక విషయం పంచుకోవాలని అనుకుంటున్నాను. అదేంటి అంటే ఎండలు స్టార్ట్ అయ్యాయి కదండి. మరి ఎండలు ముదిరిపోతున్నాయి కాబట్టి మరి చల్లగా ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది. మరి సెంటర్కి అయితే వెళ్ళి పుచ్చకాయ అయితే కొనుక్కొని వచ్చామండి. మరి దాన్ని అట్లానే రోజు ఎలా తింటాం, ఏదో ఒక వెరైటీ చేయాలని అనుకున్నా. మరి సబ్జాలు అయితే నానబెట్టుకొని అల్లం ఇట్లా కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా. పుచ్చకాయని సగం కట్ చేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మొక్కల్లో విత్తనాలు అయితే తీసేసుకోవాలండి. విత్తనాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మరి దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న ముక్కల్ని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. మిక్సీ జార్లో తీసుకొని మనకి షుగర్ కూడా కావాలి, ఒక 3 స్పూన్లు, అది కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టాను. మరి అల్లం 1 ఇంచి అల్లం అయితే శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని కట్ చేసిన పుచ్చకాయ ముక్కలు, అల్లం, ఇంకా షుగర్ 3 స్పూన్ల షుగరు, మన పెరట్లో కాసిన పుదీనా. మన పెరట్లో ఎంతో ఫ్రెష్గా పెరుగుతుంది కుండీల్లో, చూశారు కదా. మనకెంతో హెల్తీగా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా రకరకాల హెల్త్కి సంబంధించిన మొక్కలైతే మన ఇంటి ముందే పెరుగుతున్నాయి కదా. పుదీనా కోసి శుభ్రంగా కడిగి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని మనం వడకట్టుకోవాలి. వడకట్టుకున్న తర్వాత బాక్సులు అయితే మన దగ్గర లేవండి, అందుకని ఒకే రకమైన టీ గ్లాసులను అయితే తీసుకొని 1 బై 1 మనకైతే 6 గ్లాసుల్లోకి వచ్చేసింది ఆ మిశ్రమం. మరి ఇందాకే సబ్జాలు, సియా సీడ్స్ నానబెట్టుకున్నాం కదా, నానబెట్టుకున్న దాంట్లో ఈ 6 గ్లాసుల్లో 6 స్పూన్లు అయితే వేసాను. 6 స్పూన్లు వేసి, చిన్నప్పుడు తినేవాళ్ళం కదా సబ్జా ఐస్, పాల ఐస్, ఇంకా సేమియా ఐస్ అని మనం తినేవాళ్ళం కదా, గుర్తుందా? ఇవి చూస్తే మీకు గుర్తొచ్చే ఉంటాయి. మీ అమ్మోళ్ళు, మీ అక్కోళ్ళు వీళ్ళందరూ చేసే ఉంటారు, మీరు కూడా చేసే ఉంటారు ఈ వీడియో చూసేవాళ్ళు. మిమ్మల్ని మీరు గుర్తు చేసుకోవటానికి ఇది ఒక అవకాశం అని అనుకుంటున్నాను. గుర్తొచ్చిందా? ఇట్లాగా ఐస్ స్టిక్స్ కూడా దాంట్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. సాయంత్రం పూట చేశాను, ఉదయానికి సర్ప్రైజ్ ఇవ్వటానికి పిల్లలకి చాలా బాగుంటుంది. మరి ఇట్లా ఉదయాన్నం లేసి చూసేసరికి ఐస్ అయితే గడ్డగట్టిపోయింది. మనకి కావలసిన స్ట్రక్చర్ అయితే వచ్చింది. చూసారా ఎంత చిల్గా ఉందో కదా, ఎంతో కూలింగ్తో. మరి ఆ కూలింగ్ అయిన ఐసు మనకి గ్లాసు నుండి డివైడ్ అవ్వాలంటే ఒక ప్లేట్లో వాటర్ పోసి గ్లాసులు పెట్టినట్టయితే 2 నిమిషాలకి దేనికి దానికి విడిపోతుంది. మరి ఇట్లా చేసి పెట్టినట్టయితే పిల్లలు ఎంతో ఇంట్రెస్ట్గా తింటారు, హాయిగా స్కూల్కి వెళ్తారు. ఎంత హోంవర్క్ అయినా చిటికలో చేసి అక్కడ పెడతారు. మరి పిల్లలకి ఇంట్రెస్ట్గా హెల్తీగా ఇవ్వాలంటే మనం కృషి చేయాల్సిందే, తప్పదు. మరి పుచ్చకాయతో ఇట్లా ప్రిపేర్ చేశానండి, చాలా బాగా వచ్చింది. మీరు కూడా చూస్తున్నారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఇప్పుడే మీరు ప్రిపేర్ చేస్తారని అనుకుంటున్నాను. ప్రిపేర్ చేసి మీ పిల్లల్ని సర్ప్రైజ్ చేయండి, ఎంతో ఇంట్రెస్ట్గా తింటారు, ఏ ఇబ్బంది లేకుండా. ఎప్పుడన్నా ఒకసారి కదండి మనం ఇట్లా పిల్లలకి చేసి పెడతాము. వీడియో నచ్చింది కదా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.